హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, రామరాజు స్టేషన్లో ఉంటే స్టేషన్ బయట ఇక కుటుంబం మొత్తం కూడా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. అది చూసి ధీరజ్ ప్రేమతో, చూడు మా వాళ్ళు మా నాన్న కోసం ఎంత దీనంగా చూస్తున్నారు. ఈరోజు మా వాళ్ళకి ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వు, నీ కుటుంబం అని ధీరజ్ ప్రేమని అంటూ ఉంటే ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు నువ్వు ఆ కళ్యాణ్ గారిని నమ్మి వెళ్లకుండా ఉంటే ఈరోజు మా కుటుంబం ఇంత బాధపడేది కాదు. మా నాన్న అవమానంతో కుమిలిపోతున్నాడు, ఇదంతా కూడా నీ వల్లే అని ధీరజ్ ప్రేమని అంటూ ఉంటే ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. మా అమ్మ నీ కోసం, నీ జీవితం కోసం, మీ వాళ్ళ కోసం ఎంతో చేసింది. చివరికి నా మేనకోడలి ప్రాణాలు, నా అక్క తమ్ముళ్ళ ప్రాణాలు కాపాడరా అని నా కాళ్ళు కూడా పట్టుకోబోయింది. అప్పుడు నేను నీ మెల్లో తాళి కట్టాను. నేను ఆ రోజు అలా చేయకుండా ఉంటే ఇప్పుడు నువ్వు ప్రాస్టిక్యూట్గా ముద్ర పడిపోయి నీ లైఫ్ మొత్తం వేస్ట్ అయిపోయేది. అదేది అర్థం చేసుకోకుండా మీ వాళ్ళు ఈరోజు ఏం చేశారో చూడు అని ధీరజ్ అంటూ ఉంటే ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రేమ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ప్రేమ భద్రావతి ఇంటి వైపే చూసి ఒక నిర్ణయం తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. ప్రేమ ఇంట్లోకి రావడం చూసి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక భద్రావతి కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటే ప్రేమ అక్కడికి వెళ్తుంది. ఇక ప్రేమ వచ్చింది తెలుసుకున్న భద్రావతి, నాకు తెలుసు ప్రేమ, నువ్వు వస్తావని, ఎప్పటికైనా నువ్వు ఇక్కడికి రావాల్సిన దానివే అని భద్రావతి అంటుంది. అప్పుడు ప్రేమ, అత్త ప్లీజ్ అత్త, ఇప్పటి వరకు చేసింది చాలు, వాళ్ళని బాధ పెట్టింది చాలు. ఇప్పుడు మామయ్య జైల్లో ఉన్నందుకు ఇంటిల్లాది పాలు మొత్తం స్టేషన్ ముందు ఏడుస్తూ కూర్చుందత్త. వద్దత్త, కేసు వాపస్ తీసుకొని మామయ్య గారిని విడుదల చేయించు అని ప్రేమ బ్రతిమలాడుతూ ఉంటే భద్రావతికి చాలా కోపం వస్తుంది. ఎవరే నీకు మామయ్య? ఆ పనివాడు, ఆ కూలివాడు నీకు మామయ్య అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ప్లీజ్ అత్త, నువ్వు ఏమైనా అనుకో, కానీ ఈరోజు వాళ్ళు అలా బాధపడుతున్నారంటే దానికి కారణం నేను. దయచేసి మామయ్యని రిలీజ్ చేయించు అని ప్రేమ బ్రతిమలాడుతుంది. అప్పుడు భద్రావతి, సరే ప్రేమ, నువ్వు చెప్పినట్టుగానే మీ మామయ్యని నేను రిలీజ్ చేయిస్తాను, కానీ నాదొక కండిషన్ అని అంటుంది. కండిషనా ఏంటత్తయ్యా అని అడిగితే, నేను ఆ రామరాజు గారిని స్టేషన్ నుండి విడిపించాలి అంటే నువ్వు ఆ ధీరజ్ గాడు నీ మెల్లో కట్టిన తాళిని తీసేసి మన ఇంటికి రావాలి అని చెప్తుంది. అది విని ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే, ఏంటత్తా ఏమంటున్నావు నువ్వు అని అంటే, నువ్వు సరిగ్గానే విన్నావు ప్రేమ, వాడు కట్టిన తాళిని తీసేయి అని చెప్పి ప్రేమ మెడలో ఉన్న తాళిని గట్టిగా పట్టుకుంటుంది. అది చూసి ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ప్రేమే కాకుండా ఇంట్లో వాళ్ళంతా కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ప్రేమ, వదులత్తా వదులు అని చెప్పి విడిపిస్తూ ఉంటే భద్రావతి మాత్రం, తీయవే, ఈ తాళిని ఈరోజు తెంపేస్తాను అని లాగుతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ, అత్త సరే, నువ్వు చెప్పినట్టుగానే ఈ మెడలో ఉన్న తాళిని తీసేసి మన ఇంటికి వస్తాను, కానీ ముందు నువ్వు మామయ్యని రిలీజ్ చేయించు, అప్పుడే నేను ఈ తాళిని తీసేసి మళ్ళీ ఈ ఇంటి ఆడబిడ్డగా ఈ ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పగానే భద్రావతి, ఏంటే నా మీద నమ్మకం లేదా అని అంటే అప్పుడు ప్రేమ, లేదత్తా, నీకు ఆ కుటుంబం మీద ఎంత కోపం ఉందో నాకు తెలుసు. నేను ఈ తాళిని తీసిన తర్వాత కూడా నువ్వు మామయ్యని విడుదల చేయించకుంటే అప్పుడు నేను చేసిన త్యాగానికి ఫలితం ఉండదు కదా. ముందు మామయ్యని విడుదల చేయించు, తర్వాతే నువ్వు చెప్పినట్టు ఈ తాళిని తీసేసి మన ఇంటికి వచ్చేస్తాను అని ప్రేమ అంటుంది. ప్రేమ అలా చెప్పగానే ఇక భద్రావతి కూడా, సరే నువ్వు చెప్పావు కదా ఆ రామరాజు గారిని విడుదల చేయిస్తే తాళి తీస్తాను అని,
రేపు ఉదయమే వెళ్ళి నీ కళ్ళ ముందే వాడిని విడుదల చేయించడమే కాదు, నీకు ఆ ఇంటికి ఏ సంబంధం లేదు అని అందరి చేత సంతకాలు పెట్టిస్తాను చూడు అని భద్రావతి ప్రేమతో చెప్తుంది. అది విని ప్రేమ అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం అయినా కూడా రామరాజు కుటుంబం అంతా కూడా స్టేషన్ ముందే పరిగాపులు కాచి ఏడుస్తూ ఉంటారు. రామరాజు స్టేషన్లోనే చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ఉదయం కాగానే సిఐ గారు స్టేషన్కి వస్తారు. సిఐ గారు స్టేషన్కి రాగానే అందరూ కూడా చాలా హడావిడిగా సిఐ దగ్గరికి వచ్చి, సిఐ గారు మా నాన్న ఏ తప్పు చేయలేదు, మా నాన్నని రిలీజ్ చేయించమని చెప్పండి అని బ్రతిమలాడుతూ ఉన్నా కూడా సిఐ మాత్రం అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే ఆ సిఐకి భద్రావతి లంచం ఇచ్చింది కాబట్టి వాళ్ళ మాటలు సిఐ వినిపించుకోరు. చూడండి, ఆ నగలు పోయింది మీ వల్ల కాబట్టి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద కేసు పెట్టాల్సి వస్తుంది, కానీ మేము మాత్రం రామరాజు మీదే కేసు పెట్టి జైల్లో వేయించాం అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. మీరు ఏదైనా మాట్లాడుకోవాలి అంటే భద్రావతి గారితో మాట్లాడుకోండి, ఆమె కేసుని వాపస్ తీసుకుంటే ఇక రామరాజుని రిలీజ్ చేస్తాం అని చెప్పి సిఐ గారు చెప్తారు. ఇంతలోనే భద్రావతి అక్కడికి వస్తుంది. భద్రావతితో పాటు సేనాపతి విశ్వ కూడా స్టేషన్కి వస్తారు. ఇక అప్పుడే భద్రావతితో వేదవతి, అక్క ప్లీజ్ అక్క, నీకు దండం పెడతాను, మా ఆయన్ని విడుదల చేయించమని చెప్పు. రాత్రంతా కంటి మీద కొనుక్కు లేకుండా ఆయన ఎంతో బాధపడ్డాడు, నీకు పుణ్యం ఉంటుంది, ఇప్పటికైనా కనికరించు అని వేదవతి బ్రతిమలాడుతున్నా కూడా భద్రావతి మాత్రం పట్టించుకోదు. ఏంటి వేదవతి, మీ ఆయన అలా జైల్లో ఉంటే చూడలేకపోతున్నావా? సరే అయితే నేను మీ ఆయన మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాను, కానీ మీరొక సంతకం చేయాలి అని అంటుంది. అది విని అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే వేదవతి, ఏం సంతకం చెప్పు, ఎక్కడ చేయమంటావు చెప్పు, చేస్తాను అని వేదవతి అంటుంది. నువ్వు కాదు, మీ ఇంట్లో వాళ్ళంతా కూడా, సిఐ గారు ఆ రామరాజుని కూడా బయటికి తీసుకురండి అని చెప్పగానే ఇక రామరాజుని కూడా బయటికి తీసుకొస్తారు. కుటుంబం అంతా ఒక చోట ఉన్న తర్వాత ఇక భద్రావతి చెప్తూ ఉంటుంది, సిఐ గారు నేను చెప్పింది గుర్తుంది కదా, అలా అని వాళ్ళ చేత సంతకాలు పెట్టించండి అని చెప్తుంది. అప్పుడు ఇక సిఐ గారు వాళ్ళకి అన్నీ వివరించి చెప్తూ ఉంటారు. మీ చిన్న కోడలు ప్రేమకి మీకు ఎలాంటి సంబంధం లేదని, మీ ఇష్టపూర్వకంగానే ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపిస్తున్నట్టు మీరు ఈ పేపర్స్ మీద సంతకం పెట్టండి అని అంటారు. ఇక అది విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే రామరాజు, ఏంటండి ఏమంటున్నారు మీరు, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అలాంటి వాళ్ళని విడదీయడం ఏంటి అని రామరాజు అంటాడు. అప్పుడే భద్రావతి, చూడు, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలి అన్నా, మీ కుటుంబం మళ్ళీ పరువుగా ఉండాలి అన్నా ఇప్పుడు మీరు ఈ సంతకం పెట్టాలి, లేకపోతే మీ పరువు బజార్లో పడుతుంది అని భద్రావతి బెదిరిస్తూ ఉంటే ఇంతలోనే అక్కడికి ఒక ఆఫీసర్ ఎంట్రీ ఇస్తుంది. ఇక అక్కడికి వచ్చి ఒక్క నిమిషం అని అంటుంది. ఇక వచ్చిన ఆఫీసర్ని చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ఎస్ఐ సిఐ అయితే లేచి నిల్చొని ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి, మేడం మీరేంటి మేడం ఇక్కడికి వచ్చారు, ఒక్క ఫోన్ చేస్తుంటే మేమే వచ్చేవాళ్ళం కదా అని అంటారు. ఇక అప్పుడే భద్రావతి ఆ ఆఫీసర్ని చూసి, సిఐ గారు ఎవరు తను అని అడిగితే అప్పుడు సిఐ గారు, భద్రావతి గారు ఆవిడెవరో తెలుసా, ఏసీపీ రోషిని గారు అని చెప్పగానే ఇక భద్రావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. భద్రావతే కాదు, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఏసీపీ రోషిని చాలా కోపంగా ఎస్ఐ సిఐ దగ్గరికి వచ్చి, చెప్పండి సిఐ గారు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ కేసు గురించి మీరు ఇంతమందితో డిస్కస్ చేస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు ఇక ఎస్ఐ గారు అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. మేడం, ఈ రామరాజు కుటుంబం భద్రావతి గారి ఇంట్లో ఉన్న 7 వారాల నగలని దొంగిలించారు అని భద్రావతి గారు కేసు పెట్టారు, అందుకే ఆ రామరాజు గారిని అరెస్ట్ చేయించాం, అతని కోసం అతని కుటుంబం మొత్తం కూడా రాత్రంతా ఇక్కడే ఉంది మేడం, ఇప్పుడే సెటిల్మెంట్ చేసేస్తున్నాం అని
అని చెప్తాడు. ఇక అది విని ఏసీపీ రోషిని భద్రావతి దగ్గరికి వచ్చి, ఏంటి భద్రావతి గారు, నిజంగానే రామరాజు కుటుంబం మీ నగల్ని దొంగిలించారా అని అంటే అప్పుడు భద్రావతి అవును అని అంటుంది. అప్పుడు ఇక ఏసీపీ, అంటే రామరాజు గారు మీ ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో ఉన్న నగలని ఎత్తుకెళ్లారా అని అడుగుతుంది. అప్పుడు భద్రావతి, లేదు, ఆ రామరాజు గారి చిన్న కొడుకు నా మేనకోడల్ని ప్రేమ పేరుతో మోసం చేసి లేపుకెళ్ళాడు. అప్పుడే ఆ నగల్ని కూడా తీసుకెళ్ళాడు. అందులో వీడికి కూడా సంబంధం ఉంది అని అంటుంది. అప్పుడు ఆ ఏసీపీ, అంటే ఇక్కడ దోషి రామరాజు గారు కాదు, దొంగతనం చేసింది రామరాజు గారు కాదు, ధీరజ్ ప్రేమ. వీళ్ళిద్దరు ఎవరు అని చెప్పగానే ఇక ధీరజ్ ప్రేమ మేమేనండి అని ముందుకు వస్తారు. ఇక అప్పుడే ధీరజ్, చెప్పండి, మీరు భద్రావతి గారి ఇంట్లోకి వెళ్ళి నగల్ని తీసుకొచ్చారా అని చెప్తూ ఉంటే ఇక ధీరజ్ ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ప్రేమ, లేదే సిపి గారు, ఆ నగలని మా ఇంట్లో నుంచి తీసుకొచ్చింది నేను, దీంట్లో ఎవరికి ఏ సంబంధం లేదు. ఈ మాట నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇక్కడ సిఐ గారు ఎస్ఐ గారు వినిపించుకోవడం లేదు అని ప్రేమ అంటుంది. ఇక అది విని ఏసీపీ రోషిని భద్రావతి దగ్గరికి వచ్చి, ఏంటి భద్రావతి గారు, ఇక్కడ దోషి మీ మేనకోడలు ప్రేమ, తన నగలని తనే ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చానని చెప్తుంది కదా, మరి అలాంటప్పుడు రామరాజు గారి కుటుంబానికి ఏ సంబంధం, వాళ్ళు దొంగతనం చేసినట్లు ఎలా అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే భద్రావతి, సేనాపతి, విశ్వాలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే ఎస్ఐ గారి చేతిలో ఉన్న ఫామ్ని చూసి, ఆ పేపర్స్ ఏంటి అని చెప్పి ఆ పేపర్స్ని గుంజుకొని చూస్తూ ఉంటుంది. అందులో ఉన్న మ్యాటర్ని చదివి ఇక ఏసీపీ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి నాన్సెన్స్, ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంటని విడదీయడం కోసమే ఇదంతా చేశారా? ఇప్పుడు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళని విడదీయాలని చూస్తున్నారా అని చెప్పి కోపంగా అంటూ ఉంటుంది. ఇక కోపంగా ఆ పేపర్స్ని చించేస్తుంది. చూడండి భద్రావతి గారు, ఇక్కడ నగలు తీసుకెళ్ళింది ప్రేమ, ఆ నగలు కూడా తనవే, కాబట్టి ఇక్కడ ఎలాంటి కేసు ఉండదు. ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ని క్లోజ్ చేసేయండి అని చెప్పగానే ఇక ఎస్ఐ గారు అలాగే మేడం అని చెప్పి ఇక అన్ని ఫైల్స్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇక భద్రావతి అక్కడ జరిగిందంతా చూసి షాక్ అయిపోయి అవమానంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రేమ, ధీరజ్, రామరాజు ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు. ఇక బయటికి వచ్చిన తర్వాత రామరాజు ఏసీపీ రోషిని దగ్గరికి వచ్చి, మేడం, మీరు సమయానికి వచ్చుండకపోతే ఇక్కడ ఏం జరిగేదో తలుచుకుంటేనే మేము భయపడిపోతున్నాం అని రామరాజు అంటాడు. ఇక అప్పుడే వేదవతి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు మేడం, ఇక్కడ జరుగుతుందని మీకు ఎలా తెలిసింది అని అడిగితే ఇంతలోనే నర్మద, నేనే చెప్పాను అత్తయ్య గారు అని అంటుంది. అది విని అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఇక సాగర్, ఏంటి నర్మద నువ్వు చెప్పడం ఏంటి అని అంటే అప్పుడే ఏసీపీ రోషిని, అవునండి, నర్మద నేను బెస్ట్ ఫ్రెండ్స్, మేము ఒకే కాలేజీలో చదువుకున్నాం, తను టీచర్గా సెటిల్ అయింది, నేను నా లైఫ్ గోల్గా ఏసీబీగా సెటిల్ అయిపోయాను. తనకి ఈ ప్రాబ్లం ఉందని చెప్పి నాకు నైటే కాల్ చేసి చెప్పింది. నేను టైంకి రాలేకపోయాను, కానీ ఇప్పుడు వచ్చి మిమ్మల్ని ఇంత పెద్ద ప్రాబ్లం నుండి సాల్వ్ చేశాను అని చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అప్పుడే రామరాజు గారు, చాలా థ్యాంక్స్ మేడం అని కృతజ్ఞతలు చెప్తూ ఉంటే ఇక ఏసీబీ గారు, చూడండి రామరాజు గారు, ఇక్కడ నేను చేసింది ఏమీ లేదు, న్యాయం వైపు నిలబడ్డాను, ఈ న్యాయమే గెలవాలని అలా చేశాను అని ఏసీపీ కూడా అంటుంది. ఈ విధంగా భద్రావతికి ఏసీపీ రోషిని దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.